ప్రతి గుండెకు ప్రతి మనసుకు చాలా ఆనందంగా తన బిడ్డని ఎలా చూస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చూస్తున్నారు. కొన్ని కుటుంబాల్లోన కొడుకులు లేరు, మనమల్లు లేరు, ఆయన్ని అదే విధంగా చూస్తున్నారు. ప్రతి గుండెలో ప్రతి మనసులో ప్రతి కుటుంబంలో ప్రతి ఇంటిలో జగన్ ఉన్నాడు. దట్ ఈస్ జగన్. జగన్ అంటే ఒక బ్రాండ్, జగన్ అంటే ఒక భరోసా. అదే ఆల్రెడీ ఒక పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను నేను, వైఎస్ షర్మిల నేను కాంగ్రెస్ నుంచి వస్తున్నాను. కానీ మళ్ళీ జగన్ రెడ్డి ఏమి చేయలేకపోయాడు, ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు, కంపెనీలు లేకపోయాడు. నేను వైఎస్ రక్తాన్ని వస్తున్నాను, నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాను, నేను అన్ని చేస్తాను. ప్రత్యేక నిజంగా వైఎస్ఆర్ రక్తమే అయితే కాంగ్రెస్ లేక మాత్రం పోకూడదు. రాజశేఖర్ రెడ్డి షర్మిల గారు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా తప్పు. చాలా నిర్ణయం అయితే మంచి నిర్ణయం కాదు. ఇప్పుడు కూడా ఆమె కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి వైసీపీకి వస్తే చాలా మంచిది. ఆమెను కూడా ప్రేమిస్తారు, ప్రజలు ప్రేమిస్తారు, అందరూ ప్రేమిస్తారు. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా వైఎస్ షర్మిల వీళ్ళ ముగ్గురిని కాదని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది. ముగ్గురు కాదు, వాళ్ళ ముగ్గురికి ఇంకో 9 మంది వచ్చినా జగన్ ని ఏమి చేసుకోలేరు. సింహం సింగల్ గా వస్తుంది, జగన్ సింహం అంతే. ఈ గుంట నక్కలు, ఈ పంది కుక్కలు ఎంతమంది వచ్చినా జగన్ని కూడా పీకలేరు. దట్ ఈస్ జగన్. పెద్దలు అంటుండ్రి పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగల్గా వస్తాయి అంటారు, అందుకు అంటుండ్రి పెద్దలు. అది వాస్తవం ఇప్పుడు అంతే. సార్ లోకేష్ కూడా అంటాడు ఓన్లీ పథకాలు తప్పితే అభివృద్ధి అనేది. జగన్ గారు, లోకేష్ గారు ఏం చేశారు ఈ రాష్ట్రానికి? ఏం చేశారు? ఆయన మాట్లాడే హక్కు ఏముంది ఇక్కడ? ఏం హక్కుతో మాట్లాడుతున్నాడు? ఆయన సొంతంగా ఎమ్మెల్యే అయినాడా, ఎంపీ అయినాడా, కనీసం వార్డు మెంబర్ అయినా అయ్యాడా? ఎలా మాట్లాడతాడు ఆయన? ఆయన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్ కూడా చేశాడు. ఏం చేశాడు ఐటీ? ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? ప్రజలకి ఏమని చేశాడా? ప్రజలకి ఏమని చేశాడా? ప్రజలకి ఏమని చేశాడా? మంగళగిరి అని లేక మందలగిరి అంటాడు. సైకో అంటున్నాడు కదా నారా లోకేష్. నిజంగా సైకో సంఘం అధ్యక్షుడు ఎవరు అనుకున్నావు? నారా లోకేష్ అలియాల్ ముద్దపప్పు. అదే విధంగా చూస్తే మొన్న ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కూడా అంటుండే ఈసారి వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆయన వ్యతిరేకం అనేది ఎవరికి? అతని పార్టీకే. ఆయన పార్టీకి తప్పనిచ్చి జగన్ గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎటువంటి ఒక్క మచ్చు కూడా ఎక్కడ లేదు. దట్ ఈజ్ జగన్. చెప్పాడంటే చేస్తాడంటే.